సరే, దాన్ని ఏదో ఒక రూపంలో వాళ్ళు బయట పెట్టారనుకోండి. వాడు ఫీలింగ్, నా మనసంతా వేదనగా ఉంది, జీవితం అంతా అయోమయంగా ఉంది, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నాను అని ఏదో మొత్తం మీద రైమింగ్తో ఒక కొటేషన్ ఏదో ఒకటి పెట్టాడండి. వాడు ఫ్రెండ్ దాన్ని చూసి వాడు ఏమన్నాడు, రేరా ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లం అనాలి కదండి. రై కొటేషన్ బలవదు కానీ, అర్థమైందండి, కొటేషన్ బాగుంది కానీ నాకు షేర్ చేయాలి, అర్థమైందండి. ఆడ కొటేషన్ పెట్టాడు, వాడికి ఎంతో పెయిన్ కష్టం ఉంటే కదా వాడు పెట్టాడు. ఒక ఫ్రెండ్గా నువ్వేం చేయాలరా, నీ సమస్య ఏందిరా నీ బాధ ఏందిరా, ఏదన్నా నా వల్ల ఏదైనా సహాయం ఇది కాదండి చెయ్యాలి. ఇది చేయకపోగా అర్థమైందండి, అది బాగుంది కానీ నాకు పంపించు అంటాడు. ఇలాంటి స్నేహం లోపల కల్మషమైన మనుషులు. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ప్రభు చూస్తున్నాడు హిజ్కియా రాజుకు వ్యతిరేకంగా. ఏంటండి, అష్షూరు చేసిన రంకెలు కానీ ఆయన చేసిన కార్యాలను కానీ మేబీ మనుషులు ఒకవేళ చూడకపోయినా ప్రభు చూస్తూ ఉన్నాడండి. దేవుడు అన్నాడు, ఇదిగో నీ వచ్చిన దారి తిరిగి వెళతావు. నీకు ఎవడైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చిన దారిని వాడు పోతాడు, అంతే అన్నాడు. వచ్చిన దారి పోతాడని చెప్పండి పక్కన వాళ్ళు చూస్తే. దేవుడు మళ్ళీ ఇస్తాడు, వాడిని మళ్ళీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే పోతారు, ఆమె పోతారు. మీరు ఏం కంగారు పడద్దు, పోతారు. శత్రువులు ఖచ్చితంగా పోతారు. నీ కుటుంబాన్ని పాడు చేసి, నీ జీవితాన్ని పాడు చేసి, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేసి, నీ మానసిక ప్రశాంతతను పాడు చేసిన శత్రువు ఎవడైనా సరే, నీ జస్ట్ ఊరికి దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, అంతే. హిజ్కియా రాజు ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి. మందిరం తలుపు ఎప్పుడు తెరవబడే ఉంటుంది. ప్రార్థన పర్పస్ మీద ఎప్పుడైనా రావచ్చు. నిద్రపోదాం అంటే మాత్రం ఇక్కడ ఉంచరు, అంతేగాని ప్రార్థన చేసుకోవడానికి వస్తే మీకు అవకాశాలు ఇస్తారు. ఏ సమస్య వచ్చినా పరుగున వచ్చి దేవుని మందిరంలో సాగిలపడి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను ఈ ప్రాబ్లం నుండి బయటికి తీసుకురండి, నాకు చాలా బాధగా ఉంది, నాకు చాలా ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నేను వాళ్ళలాగా మాట్లాడలేను, వాళ్ళలాగా నేను ప్రవర్తించలేను, ఇరుకున ఉన్నానని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు, నాయనా నా కుమారుడా హిజ్కియా, ఎందుకు నాయన ఏడుస్తున్నావు, ఇదిగో టిష్యూ పేపర్ తీసుకో. ఇప్పుడు నా దగ్గర వచ్చి కొంతమంది ఏడుస్తారు, నేను ఇంకేం చేస్తాను, టిష్యూస్ ఇస్తాను అంతే, అంతకుమించి నేనేం చేయగలుగుతానండి. ఏడుస్తుంటే పాప బాధగా ఉంటుంది కాబట్టి టిష్యూ పేపర్ ఇచ్చి అమ్మ కళ్ళు తెలుసు అంతవరకే చెప్పగలుగుతాను. లేకపోతే ఏం కాదులేమ్మా ధైర్యంగా ఉండండి అంటారు. బాధ వాళ్ళది, నాదేముందండి, భయం కాదని నేను అనేస్తాను. బాధ వాళ్ళది కదా, పెయిన్ వాళ్ళది కాదండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కడుపు నొప్పితో బాధపడి ఏం కాదులేమంటే, ఏమో అయితేనే కదా ఆమె ఏడుస్తుండేది. ఏం కాదులేమ్మా, ఏం కాదులంటే ఏదో అయితేనే కదా ఆమె ఏడుస్తుండేది, ఏం కాకపోతే ఎందుకు ఏడుస్తుంది. సో నేను టిష్యూస్ ఇచ్చి కన్నీరు దురుసుకోమనవచ్చు, లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వచ్చు, ఒకవేళ నాకు అనుకూలం ఉంటే ఒక కూల్ డ్రింక్ ఇవ్వచ్చు. అంతకు మించి నేను ఏం చేయగలుగుతాను చెప్పండి, ప్రార్థన చేయగలుగుతాను అంతే. నీ సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వచ్చి నువ్వు సాగిలపడి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఏం మాట్లాడు, హిజ్కియా నేను చూసుకుంటానే ఏం అన్నాడు. ఆడేడాడు, ఒరే అష్షూరుగా ఇటురారా, ఇప్పటివరకు నీ విజయం సాధిస్తూ వచ్చేవంటే అది నీ ఘనత కాదురా, నేను ఇచ్చిన ఘనత. నీవు నా బిడ్డ యొక్క సరిహద్దు వచ్చేంత వరకు నేను నీకు మేలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు నువ్వు నా బిడ్డ యొక్క సరిహద్దులు అడుగు పెడుతున్నావు కాబట్టి ఇక నేను ఊరుకునేది లేదు. వెనక్కి నిన్ను మళ్ళిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకేనండి గాఢాంధకారపు లోయలో సంచరించడం మనకు భయం లేదు, ఎందుకంటే మన క్లోజ్గా దేవుడు ఉన్నాడండి. ఆయన మన క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఏ ఫ్రెండ్ అండి ఆయన? క్లోజ్ ఫ్రెండ్. ఎవరంటే యేసయ్య. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండు, ఎవరు నీ క్లోజ్ ఫ్రెండ్ అంటే సుమిత్రనో ఏదో ఒకటి కాదు. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటండి, రాఖీనో రాణినో ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్? నా దేవుడే నా బెస్ట్ ఫ్రెండ్. ప్రైజ్ ది లార్డ్. ఏ స్నేహితులు మరొక స్నేహితుని క్షేమాన్ని కోరే రోజులు లేవు. మరి లేరని నేను అనలేనండి, మేబీ ఎక్కడో ఉండొచ్చు, కాదంట్లా. మనిషి స్వార్థం ఎవరి స్వార్థాలతో సాగిపోతున్న ఈ రోజులో మనం ఆరాధిస్తున్న దేవుడు నీకున్న సమస్యలు, నీకున్న పోరాటాలు, నీకున్న శత్రువులన్నింటినీ దేవుడు మాట్లాడి వెనక్కి పంపిస్తాడు. నువ్వు కూల్గా ప్రార్థన చేసుకోండి. నీ శత్రువులతో కూడా నువ్వు మాట్లాడవద్దు, నీ వాళ్ళతో పోట్లాడవద్దు, వాళ్ళతో యుద్ధానికి దిగొద్దు. నువ్వు జస్ట్ దేవుడికి చెప్పి ఊరుకో, దేవుడు వాళ్ళు మాట్లాడి పంపిస్తాడు. దేవుడు క్లియర్ చేస్తాడండి. దేవుడు రోడ్ క్లియర్ చేస్తాడు. పరిస్థితులన్నిటి దేవుడు అనుకూలపరుస్తాడు. సమస్యలను అవే బాయి చెప్పి వెళ్ళిపోతుంది. ఒక్కసారి బాయి అని చెప్పానంటే బాయి కూడా వద్దులే కానీ బయలుదేరమంట.
ప్రైజ్ లార్డ్. చివరికి ఒకసారి చూసేసి హాయ్ చెప్పాడంటే హాయ్ వద్దు బాయ్ వద్దు, బయలుదేరని ముందు మర్యాద బయలుదేరని దేవుడు అంటాడు దేవుడు. అది కాదు, ఒకసారి ఇచ్చికాను ఒకసారి నీవేం పలకరించాల్సిన లేదు, బయలుదేరమని. అది శత్రువు కావచ్చు, ఆ సమస్యలు కావచ్చు, అది బలహీనతలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అన్నీ నిన్ను విడిచి తొలగిపోయేటట్లుగా, అన్నీ విడిచి తొలగిపోయేటట్లుగా నా దేవుడు వాటన్నిటిని మళ్ళించబోతున్నాడు. వచ్చిన దారిని అది తిరిగి వెళ్ళాలి, వచ్చిన మార్గమున అది తిరిగి వెళ్ళాలి, వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళాలి. యేసు నామములో తొలగిపోవాలి యేసు నామములో. ఆమేన్.